మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని పేర్కొంటూ అధికారంలోకి వచ్చి 420 హామీలను ప్రకటించి 420 రోజులు అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం సిగ్గుచేటని తెలుపుతూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి మోసం చేసింది. మహాత్మా గాంధీ గారు ఆయన వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీకన్నా తీవ్రంగా నాకు గుర్తొస్తుందని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోసం చేసి అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ, దగాకోరు కాంగ్రెస్ పార్టీ, దగాకోరు రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన ఉన్న కేసీఆర్ గారు ఈయన హామీలు చేశారు. కళ్యాణ లక్ష్యం ఇస్తారని చెప్పలే, రైతు బంధు ఇస్తారని చెప్పలే, రైతులకు నీళ్ళు ఇస్తారని చెప్పలే, కరెంట్ ఇస్తారని చెప్పలే, మిషన్ తగినంత నీళ్ళు ఇస్తారని చెప్పలే. చెప్పని ఎన్నో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో చేశారు. 2000, 4000 చేస్తామని పెన్షన్ చెప్పలే. కానీ కేసీఆర్ గారు అబద్ధ మాటలతోటి, బ్రోకర్ మాటలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఆయనకి ఇప్పటికైనా ఈ వర్ధంతి సందర్భంగా గాంధీ మార్పు ఆయన వృత్తి మార్చాలి, కాంగ్రెస్ సంస్కృతి మార్చాలి, ఇచ్చిన హామీలు 420 హామీలు నిలబెట్టుకున్నామని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ఎన్ని మోసాలు చేశాము. కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, తులం బంగారం ఇస్తా, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 1 నెల ఆగు అని సంవత్సరం కింద చెప్పింది. 80 సంవత్సరం 11 ఏళ్ళు అవుతారు. తులం బంగారం పడలేదు. మహిళలకు 2500 ఇస్తారని మోసం చేశాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారని మోసం చేశాడు. 2 లక్షల ఉద్యోగాలని మోసం చేశాడు. రుణమాఫీ అని మోసం చేసి అయిపోయి పడ్డారు. 38,000 కోట్ల ముక్తి ఇచ్చింది, 18,000 కోట్లు. రుణమాఫీ 40% మంది కాలే. అది అయిపోయిందని చెప్తాను. రైతు భరోసాని పెట్టి రైతు బంధువులు మార్చి రైతు భరోసా ఎప్పుడు ఇస్తాయా? పంటలకు పెట్టుబడికి ఇస్తారు. అయిపోయా, కలుపులు అయిపోతాయి, కోతలు కూడా దగ్గరికి వస్తాయి. 26వ తారీఖు ఇస్తానన్నాడు. టకా పడితే ఏది పడతలేదు. మళ్ళీ ఇప్పుడు చెప్తాడు మార్చి తర్వాత. అంటే సంవత్సరం ఎక్కువ